ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం చూస్తా ఉంటే మీకు ఏమనిపిస్తుంది? గతంలో సైతం ఆయన అనేక మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఏమనిపిస్తుంది పాడి కౌశిక్ వ్యవహారం చూస్తే? పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఏంది హుజరాబాద్ ఎమ్మెల్యే కదా, పరిస్థితి బాగాలేదు ఆయనకి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తమై ఉండాలి. ఎందుకంటే గతంలో మీరు కూడా చూసిండ్రు చాలా సందర్భాలలో మహిళల మీద కూడా, మహిళలు కించపరిచే విధంగా గాజులు ఇస్తే వేసుకోండి అనే ఒక అంశం మీద కూడా ఆ రోజు కూడా అలచలు చేసిండ్రు. సీతక్క మీద కూడా మాట్లాడిండ్రు. అంటే తనకు ఒక మతిస్థిమితం కోల్పోయి తెలంగాణలో తిరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. అరే పాడి కౌశిక్ రెడ్డి, నేను ఒకటి అడుగుతున్నా నిన్ను, అంటే ఇప్పుడు నిన్న జడ్పీ సమావేశం అనేది ఒక మంత్రుల సమక్షంలో కలెక్టర్ ఏ సమావేశాలు పెట్టినా అంటే నీ వేదిక కోసం పెట్టినరా? అసలు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు కానీ మీ బీఆర్ఎస్ నాయకులకు ఉందా? ఎందుకంటే గతంలో 45 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను పార్టీ ఫిరాయింపులను కొనసాగించి దానికి పెద్ద ప్రిఫరెన్స్ ఇచ్చి దాన్ని ప్రోత్సహించిందే మీ కేసీఆర్ని అడగాలి. మీరు ఇట్లా దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్టు నువ్వు ఎందుకు ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతూ అసెంబ్లీలో రౌడీలాగా, నువ్వేమైనా అసెంబ్లీ రౌడీ అనుకుంటున్నావరా? నువ్వు అసెంబ్లీలో రౌడీలాగా చేస్తావు, ఎక్కడ మళ్ళీ బయటికి వస్తే రౌడీ, ప్రతి దగ్గర గుళ్ళల్లోకి పోతావు, యూట్యూబ్లలో నేను ఆల్చేలు కావాలని చెప్తావు. అంటే తెలంగాణ ప్రజలందరం కూడా మనం ఒకసారి ఆలోచించాలి. మనం తెలంగాణ ప్రజాస్వామ్యంలో ఇలా ఓటేసి గెలిపించుకున్నందుకు హుజరాబాద్ ప్రజలు సిగ్గుపడుతున్నారు. ప్రజా సమస్యల పైన పెట్టిన వేదిక మీద కూడా నా కోసం ఈ వేదిక పెట్టిరని చెప్పేసి ఇవాళ నేను టీవీలలో కనిపించాలి, నేను అలచెలు కావాలి. అరే ఇప్పుడు చెప్తున్నాం కదా, 6 ఫీట్లు పెరిగిన ఆ మాత్రం జ్ఞానం లేదు. 6 ఫీట్లు పెరిగిండు కానీ బుద్ధి అయితే లేదు. ఆ బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. నేను ఒకటే సరే నాయన, ఇలా కేసీఆర్ మనను పొందనికనో, కేటీఆర్ మనను పొందనికనో, లేకపోతే నాకు ఏదో పదవులు ఇస్తారు అని. అరే నీకు తెలియదురా భయ్, కేసీఆర్ కార్లు ఎంతమంది పడతారో 4 పడతారు. నీకు ఎట్టిస్తారా? నిన్ను ఎందుకు వాడుకుంటున్నారు? ఒక స్టెప్నీ లాగా వాడుకుంటారు. ఎప్పుడన్నా కార్ ఏదైనా ఖరాబ్ అయింది అంటే వెనకకి ఒకటి దొబ్బాలి కదా. ఎట్లా ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఒక స్టెప్నీ అంటారా మీరు? 100% స్టెప్నీ ఏంది, తర్వాత ఆ స్టెప్నీ కూడా అవసరం లేకుండా స్టెప్నీ కూడా తీసి పడేస్తారు. వీడికి అర్థం కాని ఏంటంటే ఇవాళ తెలంగాణ ప్రజలు అసలు నీ బతికేంది తెలుసారా? అసలు ఫస్ట్ నువ్వు వైసీపీలో ఉన్నావు. వైసీపీలో నుంచి ఏదో మా ఉత్తమన్న పుణ్యాన ఏదో నువ్వు తమ్ముని కాబట్టి పక్కన కూర్చోబెట్టుకొని ఏదో తమ్ముని తీసుకుపోతున్నట్టు పోతుంటే అన్నెంబడి పోయి మెల్లమెల్లగా ఏం చేసినావు, మా ఉత్తమన్న కార్ నడిపినావు, కార్ డ్రైవర్ గా పనిచేసినావు. అవును, అంటే సరే అన్నకు డ్రైవర్ గా చేసిండా, అన్నెమ్మడి అనుచరుడుగా పోయిండా, లేకపోతే అన్న అభిమానంతో పోయిండు. 100% అది అందరికి తెలుసా. మీరు కూడా చూడండి, చాలా సందర్భంలో ఉత్తమన్న పక్కన కూర్చుంటే ఉత్తమన్నకి ఈయనకు నక్కకు నాగలోకాన్ని తేడండి. ఆయన ఏ రోజు ప్రజలను ఒక మాట అనే వ్యక్తి కాదు, ఒక గలీజ్ మాట మాట్లాడే వ్యక్తి కాదు. కానీ ఈయన తమ్ముడు ఎట్లయినా అదే అర్థమై వస్తలేదు నాకు అదే అర్థం కాక తెలంగాణ ప్రజలకు కూడా అదే ఒక క్వశ్చన్. అసలు ఉత్తమన్న తమ్ముడు అంటాడు, ఉత్తమన్న మాటలకి ఈయనకి అసలు ఎక్కడన్నా ఉందా పోలిక అనేది. మెల్లమెల్లగా అట్లా ఏం చేశాడు, అయ్యా నా తమ్ముడు నా ఎంబడి వస్తుండు, సరే పార్టీ వ్యవహారాలు చూసుకుంటాడని మెల్లగా నా వ్యవహారాలు కూడా చూసుకుంటాడని మెల్లగా ఇదే రకంగా రాహుల్ గాంధీ గారికి పరిచయం చేశారు. రాహుల్ గాంధీ గారు పరిచయం చేసిన కాంగ్రెస్ పార్టీలో అంతో అయితే ఇలా కాంగ్రెస్ పార్టీలో అడకదిని అంతో అయితే కాంగ్రెస్ పార్టీలో కౌశిక్ రెడ్డి అంటే ఒక అది ఉండే. మీరు చూసి చాలా సందర్భం గాంధీ భవన్ ఇట్లా వచ్చి ఇట్లా నిలబడేటోడు. ఎందుకంటే జర ఏడున్నా కూడా కనిపిస్తాడు, 6 ఫీట్లు ఉంటాడు కదా, అట్లా కనిపించి అట్లా అలచలు చేయి మెల్లమెల్లగా చేసి ఏం చేసిండు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టి ఇలా అన్నకే ఊట్లు పొడిచేసి బీఆర్ఎస్ పార్టీలో. కౌశిక్ గతంలో కాంగ్రెస్ ఉన్న వ్యక్తి ఎందుకు బీఆర్ఎస్ కు వెళ్ళిండు? అంటే ఏమైనా గొడవలైనా అంతర్గతంగా? ఇప్పుడు గొడవలు కాదండి, కొత్త పిచ్చగాడు పొద్దురగడు అన్నట్టుగా ఒకటే అండి. పాడి కౌశిక్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి అసలు హుజురాబాద్ ప్రజలు కూడా ఎట్లా గెలిపించారు? భార్యను పక్కన పెట్టుకొని బిడ్డను పక్కన పెట్టుకొని ఏడ్చుకుంటూ ఇట్లా జోలబట్టి మీరు చచ్చిపోతారంటే తెలంగాణలో సెంటిమెంట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇలా అయ్యో మన ఆడపిల్ల చనిపోతారేమో, 2 ఆడపిల్లలు, సరే ఒకసారి అవకాశం ఇద్దామంటే అరే బ్లాక్ మెయిలింగ్ రాజకీయం చేసి ఎప్పుడు చూడు పాడి కౌశిక్ పెద్ద వీధి గుండెలాగా ఇష్టానుసారంగా ఈరోజు ఈ రకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీకు మంచి అవకాశం ఇస్తే నువ్వు పోయి బీఆర్ఎస్ పార్టీలో చేసి రోజుకొక విధంగా పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు పాడి కౌశిక్ రెడ్డికి ఎక్కడుందని తెలంగాణ సమాజం ఎలా ప్రశ్నిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.